నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఫస్ట్ లోనే నాకు చిన్న డౌట్, రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు, విన్నాను. ఎలా సాధ్యమవుతుంది మీకు? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. ముందుగా ఈ సబ్జెక్ట్ను ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేసేలా సహకరి సుమన్ టీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే ఎందుకు రిజల్ట్స్ అంత ఫాస్ట్గా వస్తాయండి? చూడండి, మనం అనుకున్న వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి మేడం. అసలు చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ పాయింట్ ఆఫ్గా అనుకుంటున్నారు, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పిస్తే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో మేము ఏం చేపిస్తామంటే ఇంప్లిమెంటేషన్. సో 750 రోజుల నుంచి ఎవ్రీ డే కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాం మేడం. ఇలా చేపించడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే సిస్టమేటిక్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ప్రతి బ్యాచ్కి ఇప్పటివరకు మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలోని హైయెస్ట్ బ్యాచెస్ 121 బ్యాచెస్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి బ్యాచ్లో న్యూ టాపిక్స్ తీసుకొస్తున్నాం. అంటే లాస్ట్ బ్యాచ్లో ఉన్నది ఇప్పుడు ఈ బ్యాచ్లో ఉండదు, ఈ బ్యాచ్లో ఉండదు, నెక్స్ట్ బ్యాచ్లో ప్రాక్టీస్ ఉంటుంది, దానితో పాటు కొత్తగా నేర్చుకోవడం ఉంటుంది. సో కొంతమంది కోసం రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలంటే ఎలాంటి యాటిట్యూడ్ కలవాలి, మార్నింగ్ లేచిన తర్వాత ఏమేమి చేయాలో కొన్ని విషయాన్ని షేర్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోవడం అందరూ రిజల్ట్స్ కావాలని కోరుకుంటారు మేడం. బట్ ఎవరికి రిజల్ట్స్ వస్తాయంటే ఉదయం లేచాక ఫస్ట్ కృతజ్ఞతతో మొదలు పెట్టండి. 5 విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. 5 విషయాలు కూడా ఎలా అంటే ర్యాండమ్గా చెప్పాలి మేడం. ఏంటంటే ఈరోజు చెప్పిన 5 విషయాలకు రేపు చెప్పకూడదు. సో ఆ టైంలో ఏమవుతుంది మేడం, మనిషి అంటే సెర్చ్ చేస్తుంటాడు, ఈరోజు నా లైఫ్ ఎందుకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ మా హార్ట్ ఈస్ బీటింగ్ కదా, థ్యాంక్ యూ. అసలు లేసాం కదా మేడం, ఈరోజు పడుకున్న నైట్ నిద్రపోయిన ప్రతి ఒక్కరు ఈరోజు లేవలేదు మేడం, బట్ మనం లేసాం కదా, దానికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు కదా. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే లేచుతోనే నా జీవితం బాగలేదు, పలానా రీజన్ వల్ల నాకు లేదు, నా బిజినెస్ రావట్లేదు, నాకు సేల్స్ రావట్లేదు, నాకు మనీ రావట్లేదు. లేవడంతోనే ఒక పాజిటివ్ మైండ్ తో లేవాలి, హ్యాపీగా లేవాలి. మార్నింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది డే మొత్తం క్యారీ అవుతుంది. అందుకోసమే లేచుడుతోనే హ్యాపీగా థ్యాంక్ఫుల్నెస్ చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్స్. ఇలా కనుక డే స్టార్ట్ చేస్తే టోటల్ ఎనర్జెటిక్గా మనం లేస్తాం. నెక్స్ట్ ఇస్ ద మిర్రర్ అఫర్మేషన్స్. తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ హ్యాపీగా మిర్రర్లో మనల్ని మనం చూసుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మిర్రర్ అఫర్మేషన్. అంటే ఇక్కడ అన్నీ చెప్పడానికి మనకు వీలుండదు, బట్ కొన్ని ఏంటంటే ఐఆమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ లాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి కదా కొన్ని. నేను ఊహించని మార్గాల ద్వారా నిరంతరం డబ్బు నా వైపుకి వస్తుంది. సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ కనుక చెప్తే రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం మన క్లాస్లో రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరికైతే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా RRR అంటే చేయండి, RRR. ఎందుకంటే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్. సో మన క్లాస్లోకి రావడము, ఇలా రిజల్ట్స్ తీసుకురావడం చాలా మెంబర్స్కి వస్తున్నాయి, ఒక మిరాకిల్ జరుగుతున్నాయి క్లాసెస్లో. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విజువలైజేషన్ మేడం. చాలామంది ఏం చేస్తున్నారంటే విజువలైజేషన్ మర్చిపోతారు. బట్ నేనేమంటానంటే ఉదయం లేచిన తర్వాత విజువలైజేషన్ కంపల్సరీ చేయండి. ఎందుకు విజువలైజేషన్ చేయమంటారంటే చూడండి, మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలి అంటే థాట్ వెళ్ళి అది మేనిఫెస్టేషన్ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను కదా మేడం, ఇక్కడ షూటింగ్ తీయాలనుకున్నాను కాబట్టి తీస్తున్నాను కదా, ఏది ఇక్కడ మన వ్యూవర్స్ కూడా చూడాలనుకున్నారు కాబట్టి చూస్తున్నారు కదా. అంటే ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో ఎంత క్లారిటీ వస్తే అంత ఫాస్ట్ చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేర్చుకొని విజువలైజేషన్ చేస్తాను. కాదండి, లా ఆఫ్ అట్రాక్షన్లో 5 సెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, దాంతోపాటు ఎమోషన్ కూడా యాడ్ అయ్యి ఉండాలి. సో ఎప్పుడైతే అలా ప్రాపర్గా విజువలైజేషన్ చేసుకుంటామో అప్పుడు గ్రేట్ రిజల్ట్స్ వస్తుంటాయి. మీ కోరుకున్న ప్రతిది కూడా రియాలిటీకి రావాలి అంటే క్లారిటీ, కలర్ఫుల్గా ఉండాలి, అందులో ఎమోషన్ యాడ్ చేయాలి, సో సౌండ్స్ యాడ్ చేయాలి. 5 సెన్సెస్ ఇన్వాల్వ్ చేసుకుంటూ అది ఆల్రెడీ ఇప్పటికే నీ దగ్గర వచ్చినట్టుగా వస్తే నువ్వు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అవన్నీ చేస్తున్నట్టుగా నువ్వు కనుక ప్రాపర్గా మార్నింగ్ టైంలో చేయగలిగితే ఏమొస్తుంది ఎప్పుడు విజువలైజేషన్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మేడం. మన జీవితంలో మనకి ఏదైతే కావాలో మనం కోరుకున్నామో ఆల్రెడీ జరిగినట్టుగా ముందు చూసినప్పుడు మన బాడీలో అన్ని నర్వ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది మేడం. ఎస్పెషల్లీ బ్రెయిన్ న్యూరాన్ సిస్టమ్ మారిపోయి కరెక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో లక్ష్యం, ఆ లక్ష్యానికి మనం ఈజీగా రీచ్ అవుతుంటాం. కొంతమంది అనుకుంటారు సార్ నేను కళలు కంటే అయిపోద్ది అంటారు, కానీ కళలు కన్నప్పుడు ఆ కళలు నిజమైతే మనం ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతాం కనండి, దాన్ని సాకారం చేసి. ఎస్, ఎగ్జాక్ట్ అండి. అంటే యాక్షన్ స్టెప్ డెఫినెట్లీ తీసుకోవాలండి, కానీ ఆ యాక్షన్ స్టెప్ డెఫినెట్గా తీసుకోవాలనుకుంటే లోపల నుంచి పవర్ఫుల్ థాట్ అనేది రిలీజ్ అవ్వండి. అందుకోసమే అందరూ అడుగుంటారు ఎందుకు చేయలేరంటే క్లారిటీ మిస్సింగ్. సో దానితో పాటు రాత్రి కూడా కొన్ని రిచువల్స్ ప్రాక్టీస్ చేయాలి మేడం. అదేమిటంటే చూడండి, రాత్రి సమయంలో ఏమేమి చేయాలంటే గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. ఏంటి మేడం? గ్రాటిట్యూడ్ జర్నల్.
సో మీరు ఇప్పటివరకు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎన్నెన్నో విషయాలకు మనం థ్యాంక్ఫుల్నెస్ ఉండొచ్చు మేడం. మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాం, ఒక బస్సు డ్రైవర్ మనకి హెల్ప్ చేయొచ్చు కదా, ఆ బస్సు డ్రైవర్కి థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా చెప్పాలి మేడం. చాలామంది ఏంటంటే థ్యాంక్ఫుల్ ఎలా చెప్తారంటే, ఏదో ఇప్పుడు మనకు సపోజ్ ఒక వ్యక్తి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయారు, ఫస్ట్ నేను వెంటనే ఏమన్నా మేడం థ్యాంక్ యూ సో మచ్. సో నాకు చాలా హ్యాపీ మేడం, అతని ఫేస్లో స్మైల్ వచ్చింది. సో మనం చిన్న చిరునవ్వునే వారికి ఇచ్చినప్పుడు వారు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం. సో మనకి ఎన్నెన్నో హ్యాపీకరమైన సందర్భాలు ఉంటాయి, కానీ అవన్నీ మర్చిపోయి నా జీవితంలో ఈ రోజు మంచి జరగలేదు, నేను అనుకున్న విధంగా జరగలేదు, నాకు సేల్స్ జరగలేదు, నాకు డబ్బులు రాలేదు అనుకుంటారే కానీ మంచిని పక్కన పెట్టి చెడు ఎక్కువగా అలా చూస్తుండడం వల్లే అన్హ్యాపీనెస్ మేడం. హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది మేడం. మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తుంటామో దాన్ని మనం ఆకర్షించుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డేని గ్రాంటెడ్గా వాడేసుకుంటాడు, బట్ ద డే ఇస్ బ్యూటిఫుల్. స్వర్గం నరకం ఎక్కడో లేదు మేడం, ఇక్కడే ఉన్నది. నువ్వు పాజిటివ్ చూస్తే ప్రతిదీ స్వర్గంలా కనబడుతుంది, నెగిటివ్ చూస్తే ప్రతిదీ నరకంలాగా ఉంటుంది. సో ఎంత ఎక్కడుంది మేడం, ఇక్కడే సృష్టించాలి. ఎంత పాజిటివ్ గా ఉందాం అనుకున్నా నెగిటివ్ ఆలోచనలే వస్తే దానికోసం మనం టెక్నిక్స్ నేర్పిస్తాం మన ప్రాక్టీసెస్లో. సో ఇక్కడ కొన్నే చెప్తాం, బట్ నేనే ఓకే చూస్తున్నారు కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చినా కూడా ఒక పేపర్ పై రాయండి. ఆ పేపర్ని చించేయండి. మీ ముందుగా నెగిటివ్ ఆలోచన ఇక్కడ నుంచి పేపర్ పై తెచ్చి ఆ పేపర్ని చించేసి బయటకాలి. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. అందుకోసమే కొన్ని రోజులు ప్రాక్టీస్ అవసరం. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ దెమ్. సో ప్రతిరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళలో ఉన్న ఎటువంటి నెగిటివిటీ అయినా తీసేస్తాం. ఆల్ మనీ బ్లాక్స్ ఆర్ ద మైండ్ బ్లాక్స్ అండి. చిన్నప్పటి నుంచి వారు ఏర్పరచుకున్న దృక్పథం ఉంటుంది కదా మనీ పట్ల, దానివల్లనే వస్తుంది. వారు మొత్తం తీయడానికి నేను టీటా స్టేట్ మేనిఫెస్టో, ఇంతవరకు ఇండియాలో ప్రపంచంలో ఫస్ట్ టైం టీటా స్టేట్ మేనిఫెస్టో లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే దాన్ని ప్రాపర్గా చేస్తే ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. బట్ చాలామంది ఏంటంటే వదిలేస్తుంటారు. అట్లీస్ట్ 3 to 6 months ఎవ్రీడే చేయాలి. అదొక సిస్టమ్, ఒక స్టెప్ బై స్టెప్. అది చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది మేడం. ఒక న్యూ ప్యాటర్న్స్ డెవలప్మెంట్ అవుతాయి. నేను చేయలేను అనే దగ్గర నుంచి నేను చేయగలను అనే నమ్మకం వస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్. అది గ్రాటిట్యూడ్ జర్నల్. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. లేచినందుకు, బెడ్కు, పిల్లోకు, అదేదో మనం హెల్ప్ చేసిన వారికి, మన బాడీలో అన్ని ఆర్గాన్స్ సరిగ్గా వర్క్ అవుతున్నాయి కదా, థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే బాడీలో ఉన్న ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయనప్పుడు కంప్లైంటింగ్ వస్తుంది, కానీ సరిగ్గా పనిచేస్తున్న ఆర్గాన్స్ ఎన్నో ఉన్నాయి మన లోపల. వాటన్నిటిని హ్యాపీగా ఫీల్ అవుతూ గ్రాటిట్యూడ్ చెప్పి చూడండి, మన లోపల ఒక హై పాజిటివ్ ఎనర్జీ డెవలప్మెంట్ అవుతుంది. ఆ హై పాజిటివ్ ఎనర్జీనే మనకు రిజల్ట్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే మనం లో ఎనర్జీలో ఉన్నాం మేడం. మనం ఏం ఆకర్షిస్తాం, లోన్. చాలామందికి డెప్స్ కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఎందుకు జరగవు తెలుసా, వారికి ఉన్నదాని పట్ల అసంతృప్తితో ఉంటారు మేడం. లేదు, నా జీవితం బాగా లేదు అలా అనుకోవడం వల్లే మీ దగ్గరికి వస్తే వాళ్ళు సంతృప్తిగా జీవించేటట్టు చేయగలరా? పాజిటివ్ ఆలోచనలతో ఉండేటట్టు చేయగలరా? వాళ్ళ మైండ్ మీరు సెట్ చేయగలరా? ఎలా ప్రాసెస్ ఏంటి? దానికోసం ఏంటంటే సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది మేడం. దాన్ని ఫాలో చేయడం వల్ల వస్తాయి. అండ్ ఇంకొకటి రాత్రిపూట ఏంటంటే విజువలైజేషన్, మెడిటేషన్ చేయాలి. అంటే కోరిక ఆల్రెడీ నెరవేరినట్టుగా. మార్నింగ్ ఏంటంటే డే టు డే లైఫ్లో అన్ని యాక్టివిటీస్ ఆల్రెడీ అయిపోయినట్టుగా, సక్సెస్ అయినట్టుగా. రాత్రిపూట కూడా విజువలైజేషన్ చేయాలి. మార్నింగ్ చేయాలి అండ్ రాత్రి పడుకునే ముందు చిట్ట చివరి అదే ఆలోచన లేదు. అండ్ స్లీప్ విత్ ఫీలింగ్, కోరిక నెరవేరిన బాడుతో హ్యాపీగా. ఒక రాజు ఎలా అయితే పడుకుంటాడో, ఒక మహారాణి అయితే పడుకుంటాడో, కోరికలన్నీ నాకు తీరిపోయాయి, హ్యాపీగా పడుకోవాలి. అలా లేవడం హ్యాపీగా లేవాలి, పడుకుంటప్పుడు హ్యాపీగా పడుకోవాలి. ఆ రోజు జరిగిన విషయాలకు కృతజ్ఞత చెప్పుకోవాలి నైట్ పడుకునే ముందు. అవునండి. ఇలా కనుక అందుకే RRR మీకు అంత ఈజీ అవుతుంది, అంతేనా? అవునండి. రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్. సో దీనికోసం ఏంటంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నామండి. దీనికోసం గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, క్లాసెస్ ఫ్రీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత, అంటే డెమో క్లాస్ మేము ఇస్తాం, ఆ డెమో క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. వారు డైరెక్ట్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, లేదా మా టీం మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. మీరు హ్యాపీగా జాయిన్ అయ్యి క్లాసెస్ హ్యాపీగా అటెండ్ అవుతూ మీరు అడుగుతున్నటువంటి ఏదైతే గోల్స్, డ్రీమ్స్ ఉన్నాయో రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్తో మీరు అచీవ్ అవ్వండి. థ్యాంక్ యూ. లైఫ్లో హ్యాపీగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము. ఆ సంతృప్తి మీ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి లభిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2
వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్.